అందరికీ శుభోదయం అండి. శ్రీ గురుభ్యో నమః. సో మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చే ఈ డ్రగ్ ప్రూవింగ్ తర్వాత వచ్చినటువంటి ఎఫారిజమ్స్లో 145 తర్వాత వచ్చే ఎఫారిజమ్స్లో మనకి అక్యూట్ డిసీజ్ ఎట్లా ఉంటాయి, క్రానిక్ డిసీజ్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి చెప్తూ మాస్టర్ గారు ఇక్కడ ఈరోజు 150th ఎఫారిజంలో మనకి దీని గురించి చదువుదాం ఈరోజు. If a patient complained of one or more trivial symptoms that have been only observed a short time previously, the physician should not regard this as a fully developed disease that requires serious medical aid. అంటే ఇక్కడ ప్రతిసారి వచ్చినటువంటి సిమ్టమ్స్ వచ్చిన ప్రతిసారి కూడా మెడిసిన్ ఇవ్వాలని ఆ, చూడొద్దు అని చెప్తున్నారు అనమాట. మెడిసిన్ అంటే మొత్తం టోటాలిటీ ఫామ్ చేసి ఇంకా జస్ట్ అది హెడేక్ ఉంటుంది. జస్ట్ అది నిద్రలేమి వల్ల హెడేక్ ఉంది అనుకోండి, ఎందుకు వచ్చింది స్లీప్లెస్నెస్ హెడేక్ డ్యూరింగ్ అన్నట్టుగా ఇదంతా తీసుకోకుండా జస్ట్ ఎందుకు వచ్చింది అనేది గమనించాలని చెప్తున్నారు అనమాట. A slight alteration in the diet and regimen will usually suffice to dispel such an indisposition. దీనిని ఇండిస్పోజిషన్ అంటారు. అంటే చిన్నగా నిద్రలేమి అంటే ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, అందుకని పడుకోలేదు. పడుకోలేకపోయేసరికి నెక్స్ట్ డే హెడేక్ అనిపించింది. ఇప్పుడు హెడేక్ మెడిసిన్ ఇస్తే తగ్గుతుందా? లేదంటే కొంచెం పడుకుంటే కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఆ ఈ విధంగా చేసుకుంటే మాక్సిమం టైమ్స్ తగ్గుతుంది అనమాట. అంటే ప్రతిసారి కూడా ప్రతి అక్యూట్ కేసెస్ లో కూడా అంటే అక్యూట్ కేసెస్ వచ్చిన ప్రతిసారి కూడా మెడిసిన్ ఇవ్వాలని ప్రయత్నం చేయకండి. దాన్ని చూడండి, ఇండిస్పోజిషనా లేదంటే యాక్చువల్ అక్యూట్ డిసీజా, లేదంటే ఏదైనా పెథాలజికల్ డెవలప్మెంట్ ఉందా, ఏదన్నా కాజిటివ్ ఏజెంట్ ఉందా అనేది చూసి, ప్రొలాంగ్డ్ ఉందా, మోర్ దెన్ 2 or 3 days ఉందా అనేది గమనించి మాత్రమే మెడిసిన్ ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా మెడిసిన్ ఇస్తూ పోతే ఆ పేషెంట్ కూడా అంటే ఆ వచ్చే చిన్న చిన్న వైటల్ ఫోర్స్ ఇంప్రూవ్మెంట్ దానంతగా చేసుకునేటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా మనము తీసేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి చిన్న చిన్న వాటికి ఇండిస్పోజిషన్ ఉంటే దాదాపుగా దానంతగా అదే మేనేజ్ చేసుకునే విధంగా మనం కొంచెం డైట్ అండ్ రెజిమెంట్ లో కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోండి. లేదంటే ఒక్కసారి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ అంటే ఏంది, ఒక్కసారి మోషన్ అయింది, ఎందుకు నిన్న ఏదో బయట ఫుడ్ తిన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ 1 or 2 times ఫైన్, అంటే అంతలో వీక్నెస్ కాకుండా డిహైడ్రేషన్ కాకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఒక 2 సార్లు మోషన్ అయింది కదా అని చెప్పేసి, లూజ్ మోషన్ అయింది కదా అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చుకుంటూ పోవద్దు. ఎందుకంటే 1 2 times శరీరం దానంతగా చేసుకుంటది మాక్సిమం టైమ్స్ అనేది మనం గమనించారనమాట. సో ఇక్కడ ఇండిస్పోజిషన్ కి అక్యూట్ డిసీజెస్ కి కూడా మనకి డిఫరెన్షియేషన్ చెప్తున్నారనమాట. అక్యూట్ డిసీజ్ లో ఒక 2 or 3 days ఉంటది. అదే ఇండిస్పోజిషన్ వచ్చేసరికి ఆ కొంచెం 1 1 2 days లో తగ్గిపోతుంది. దానంతగా అదే మాక్సిమం టైమ్స్ ఆ, తగ్గిపోవడానికి చూస్తుంది. దానికి అంతలోపే మనము మెడికల్ ఇంటర్వెన్షన్ ఇవ్వద్దు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. రోగి ఒకటి లే- రోగి 1 2 చిల్లర బాధలను మాత్రమే కలిగి ఉన్నప్పుడు, అవి అంతకు ముందెక్కువ కాలము నుండి బాధించుచున్నవి కానప్పుడు అది ఒక ముదిరిన రోగముగా భావింపరాదు. అంటే అది ఇంతవరకు ఎప్పుడు లేదు, లేదంటే అక్యూట్ డిసీజ్ చిన్న చిన్న 1 1 or 2 సిమ్టమ్స్ ఉన్నాయి, హెడేక్ ఉంది సార్, కొంచెం పడుకుంటే బాగా అనిపిస్తుంది, ఒక మెడిసిన్ ఇవ్వండి అని అంటే అవసరం లేదు, ప్లాసిబో ఇచ్చి పంపించవచ్చు అంతే. ఎందుకంటే అక్కడ 1 2 days పడుకుంటే ఆటోమేటిక్గా అంటే కంప్లీట్ కాదు, అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటే మాక్సిమం ఆ లోపల ఉన్నటువంటి బాడీకి రెస్ట్ దొరికి అది దానంతగా అది సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది అదొక ముదిరిన రోగంగా భావించొద్దు, అది ఒక అక్యూటో లేదంటే క్రానికో అన్నట్టుగా మనము భావించొద్దు అని చెప్తున్నారు అనమాట. దానికి హెచ్చుగా వైద్యక్రియ అవసరం అని భావింపరాదు. దానికి మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం లేదని చెప్పొచ్చు అనమాట. ఆహారాదులలో చిన్న మార్పులు చేసి రోగికి విశ్రాంతినిచ్చినచో అవే తగ్గిపోవును. అంటే కొంచెం జస్ట్ ఇట్లా స్లీప్, డైట్ అండ్ రెజిమెన్ కొంచెం కరెక్ట్ చేసేసి ఈ ఒక 1 2 days హార్డ్ ఫుడ్ తీసుకోకు, నార్మల్గా బ్లాండ్ ఫుడ్ తీసుకొని ఆ, మంచిగా పెరుగన్నం అట్లాంటివి తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని చెప్తే మాక్సిమం టైమ్స్ దానంతా కదా శరీరం ఆ కూల్ చేసుకుంటుంది శరీరాన్ని. అంటే చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉన్నా కానీ శరీరం దానంతా కదా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ మనకి 150th మాస్టర్ గారు చెప్పారనమాట. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి
నమస్కారం అండి, శుభోదయం అందరికి. నమస్కారం మాస్టర్ గారు, చెప్పండి. వాసుదేవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం, నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. మనకి హర్నాన్లో ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఏంటి, ఎవరైనా చెప్తారా? హర్నాన్లో ఇవాళ మంగళవారం టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. మోడస్ ఆపరెండి తర్వాత 149 అయింది సార్. దాని తర్వాత నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా సార్? అంటే వ్యాధుల వర్గీకరణ అంటారంట దాన్ని. అయితే వ్యాధుల వర్గీకరణ ఫస్ట్ మనం ఇంతకుముందు ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ చెప్పుకున్నాం. అంటే అలోపతి వైద్య విధానంలో ఒక నియమబద్ధంగా లేని వైద్య ప్రక్రియ వల్ల లోపల ప్రాణశక్తి మరియు వ్యాధులు అల్లకల్లోలం అవుతాయి. అవి పెనవేసుకొని పోయి అవి ఒక రకమైన లోపల కొత్త రోగాన్ని పుట్టిస్తాయి. వాటిని ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అని చెప్పుకున్నామని పోయినసారి చెప్పుకున్నాం కదా. ఇవాళ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇండిస్పోజిషన్ గురించి చెప్పారు. ఇండిస్పోజిషన్ అంటే ఏంటి? స్వల్ప అస్వస్థత. ఇండిస్పోజిషన్ అంటే ఏంటంటే తెలుగులో స్వల్ప అస్వస్థత. స్వల్ప అస్వస్థత అంటే ఏంటి? నిన్న ఫంక్షన్ ఉంది, మంచి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయి కదా, వెళ్ళి కొంచెం టేస్ట్ బాగున్నది. భక్ష్యము, పూరి, బజ్జీలు, ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి పనీరు, బటర్ ఎక్కువగా విరివిగా వాడుతున్నారు ఇంకా కదా. అన్ని ఇంత గ్రాండ్గా పెడితే అంత గొప్పవాడు. అందుకని ఏం చేస్తున్నారు, బటర్ పనీర్తో అన్ని కర్రీలు చేసేవారికి ఇంకా కడుపులో ఇబ్బంది అవుతుంది. అది డైజెషన్ చేసుకోవడం చాలా రోజులు పడుతుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఏంటి, పొట్ట బిగ్గరగా ఉంది, లైట్గా నొప్పిగా ఉంది. ఏం చేయాలి డాక్టర్ గారు అని వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? నొప్పి బాగా ఉంది, అర్థమైందా? నొప్పి బాగాలేదు, కడుపులో బిగ్గరగా ఉంది. ఫస్ట్ పాయింట్ అంటే కడుపు బిగ్గరగా ఉంది. డాక్టర్ గారు మంది ఇవ్వని వచ్చాడు. ఏం చేయాలి? డైట్ అండ్ రెజిమెన్ సరిచేసి ప్లాసిబో ఇచ్చి పంపించాలి. డైట్ అండ్ రెజిమెన్ లో మార్పు చేసుకోమని చెప్పేసి ప్లాసిబో ఇచ్చి పంపించమని చెప్పారు హనుమాన్ గారు. దానికి వైద్యం అక్కర్లేదు అని చెప్పారు. ఒకవేళ వాళ్ళకి తృప్తి కావాలంటే నాట్రమ్ ఫాస్ 6x ఇచ్చి పంపించవచ్చు కదా, అటు చేయొచ్చు. అట్లా అనమాట. అట్లా మనం వైద్య ప్రక్రియలో అన్నింటికీ వ్యాధులని వాటికి అన్నింటికీ మెడిసిన్స్ ఇవ్వాలక్కర్లేదు. వాడికి ఆహార విహారాలలో స్వల్ప మార్పు చేసుకుంటే చాలు, అవే తగ్గిపోతాయి. ఎందుకు? ప్రాణశక్తి బలంగా అవుతుంది. ఇప్పుడు మీ పిల్లోడు చేసే పని నువ్వు చేసినావు అనుకో, ప్రతి ఒక్క అబ్బో రే నీకెందుకు రన్ చేస్తారా, అరే నీకెందుకు రన్ చేస్తారా అని చేసిన అనుకో, వాడికి అది పనికి రాకుండా సిద్ధలాగా తయారవుతాడు కదా. అట్లా వైటల్ ఫోర్స్ కూడా అంతే. అన్ని మెడిసిన్తోనే చేసినాం అనుకో, రాను రాను వైటల్ ఫోర్స్ డల్ అయిపోతుంది. అలోపతిలో జరిగే మొత్తం ప్రక్రియ అదే, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మందులతో సెట్ చేసి సరి చేయడానికి పోతారు, ప్రాణశక్తి డౌన్ అవుతుంది. అలోపతిలో జరిగే విధానం మొత్తం అదే. మోషన్ రావట్లేదంటే
మోషన్ ఎందుకు రావట్లేదని దానికి సెట్ చేయరు, మోషన్ రావడానికి మంది ఇస్తారు కదా. అట్లా వైద్య ప్రక్రియ మొత్తం కూడా ఒక సంక్లిష్టంగా మారిపోతుంది. అట్లా ఇండిస్పోజిషన్ అంటే చిన్న చిన్న వాటికి కూడా మందులు వేయకుండా ఆహార విహారాల్లో మార్పు చేసుకుంటే అవే తగ్గిపోతాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, దాన్ని ఇండిస్పోజిషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సార్, ఇవాళ మన టాపిక్ ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. అయిపోయింది, ఇక ఆర్గన్ అయిపోయింది. మదర్ టించర్స్. మదర్ టించర్స్కి వెళ్ళే ముందు ఒక కేసు చెప్తా, అంటే ఇప్పుడు మనకు అందరికి ఉపయోగపడేది, ఈ ఎపిడమిక్ లో మనకు వచ్చేది. ఓకే, ఒక కేసు చెప్పిన తర్వాత మదర్ టించర్స్కి వెళ్తాను, పర్లేదా? ఏం సార్? చెప్పండి. సరే అలాంటివే కావాలి సార్. సరే, ఎందుకంటే ఇప్పుడు బాగా ఉన్నాయి వామిటింగ్స్, ఫీవర్స్, మోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సరే, ఒక అబ్బాయి సమ్ ఎక్స్ 15 years ఏజ్, 16 years ఏజ్, 10th class అబ్బాయి. అయితే అబ్బాయి సార్ అందుకని చెప్తున్నాను ఈ పాయింట్. అందుకని అంటే కొన్ని ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా మిస్ అవుతాం అనే పాయింట్ కోసం మీకు చెప్తున్నా. మిస్ అయ్యాను. సరే అయితే అరే కెంటులో కొట్టండి. సరే, ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు? జూలై 26 లూజ్ మోషన్స్ మొన్న రాత్రి 8 నుంచి 10 గంటలకు స్టార్ట్ అయ్యాయి. నొప్పి వచ్చి మోషన్స్ అవుతున్నాయి, కాసేపు అయిన తర్వాత తగ్గింది. నిన్న 4-5 సార్లు అయ్యాయి. ప్రతిసారి ఎల్లో, నేను యాస్టీసే చదువుతున్నాను సిమ్టమ్స్. ప్రతిసారి ఎల్లో మోషన్స్, నోరు ఎండిపోతుంది కానీ తాగాలని లేదు. ఇది చెప్పాడు జూలై 26కి. సరే, కొంచెమే కదా, ఏముంది, గడగడ అనిపించినట్టు మోషన్స్ అవుతున్నాయి కదా, దగ్గర మందులు వేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ డ్రగ్తో రన్ అవుతుంది కదా అని అలో 60 వచ్చి పంపించా. మళ్ళీ 29 తారీఖు వచ్చాడు. వచ్చి యూరిన్ వచ్చినట్లయి, మోషన్ వచ్చినట్లయి, మోషన్ పోవాలి, మోషన్ పోతుంటే తలనొప్పి, కళ్ళు తిరగడం. వినండి, మోషన్ పోతుంటే తలనొప్పి, కళ్ళు తిరగడం. మోషన్ తర్వాత రిలీఫ్ ఉండదు. 5-10 నిమిషాలకు మోషన్ నొప్పి 5 నిమిషాల పాటు మోషన్స్ నొప్పి ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత కూడా 5-10 నిమిషాల పాటు ఉంటుంది. పడుకుంటే బాగుంటుంది. మోషన్ ఎల్లోగా ఉంది. ఫస్ట్ అది చెప్పినాడు, ఇది చెప్పినాడు. ఆకలి ఉంది కానీ చూస్తే తినాలనిపించట్లేదు. నోరు ఎండిపోతుంది. కొంచెం దాహం తాగాలనుంది. ఓకే, అయితే దాహం కొంచెంగా ఉంది. ఓకే, వికారము, వామిటింగ్ సెన్సేషను, గిడ్డినెస్, టైం మొడాలిటీ చూసుకొని ఆర్సీ గల్లం 200 ఇచ్చా. అయిన తర్వాత పేషెంట్ కనిపించలే 29 జూలైకి. అయితే ఏంది, మళ్ళీ 21 ఆగస్టుకి వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ 1 month తర్వాత వచ్చింది. 20 రోజులకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఏందిరా ఇబ్బంది అంటే, అప్పుడు మీరు మందులు ఇచ్చిన తర్వాత మోషన్స్ వెంటనే తగ్గలేదని మా నాన్న ఏం చేసిండు, ఒక ఆర్ఎంపీ దాన్ని తీసుకొని పోయి గ్లూకోజ్ సలైన్ అవి ఎక్కించిండు. మోషన్స్ తగ్గినాయి. అప్పటి నుంచి నొప్పి ఎక్కువైంది. ఇప్పుడు కూడా తగ్గట్లేదు. మళ్ళీ ఇప్పుడు మోషన్స్ అయితే లేవు. అసలు మోషన్ రోజు నొప్పి, కడుపు నొప్పి. స్కూల్కే పోవట్లేదు. అరే 20 నుంచి మళ్ళీ స్కూల్కి పోతున్నావు అంటే 20 నుంచి స్కూల్కి. వాడు స్కూల్కి ఎంత సిక్కున్నా స్కూల్కి వదిలిపెట్టాడు. అలాంటి వాడు స్కూల్కే పోవట్లేదు. ఇక్కడికి ఒకటే నొప్పి బాధపడుతున్నాడు. 2-3 times నార్మల్ మోషన్స్ అవుతున్నాయి ఇప్పుడు, అంతే. ఇప్పుడు ఏంటి, 2-3 times నార్మల్ మోషన్స్ అవుతున్నాయి. అర్థమైందా? నొప్పి మన దగ్గరకు వచ్చింది 21 ఆగస్ట్కి. అమ్కాసిన్ ఇంజెక్షన్ బాటిల్స్ అయి పెట్టినాడు.
ఇప్పుడు మోషన్ డైలీ 7-8 సార్లు అవుతుంది. ఇప్పుడు గట్టిగా అవుతుంది కానీ 7-8 సార్లు అవుతుంది. నాలుక థిక్లీ కోటింగ్ ఉంది, మీకు చూపిస్తా నాలుగు కూడా. ఒక్క నిమిషం. ఇగో కనిపించింది అందరికి? కనిపించిందా? ఎస్ సార్, ఎస్ సార్. కనిపించింది కదా? కనిపించింది సార్, కనిపించింది. ఇట్లా థిక్ కోటింగ్ గా ఉంది నాలుక, చాలా థిక్ కోటింగ్ గా ఉంది. ఓకే అని నేనేం చేశాను, ఏమంది వాళ్ళప్పుడు ఇక నొప్పి బాగా ఉంది, మోషన్స్ డైలీ 4-5 టైమ్స్ 7 టైమ్స్ 8 టైమ్స్ అవుతున్నాయి, నొప్పి తగ్గట్లేదు. ఏమంది ఏమంది ఇలా చెప్పండి. సరే ఓకే, నేను కూడా యాంటీ కూడా ఇచ్చేసాను. ఎందుకంటే ఎక్కువ ఈ గజిబిజి అయిన కేసు కదా, గజిబిజి అయింది అలోపతి మెడిసిన్స్ వాడి అట్లా అంటే గజిబిజి అయిన కేసు కనుక ఎక్కువ సిమ్టమ్స్ లేవు కనుక టైం మొడాలిటీస్ కూడా ఎక్కువ పట్టలేం. సో ఆ యాంటిమ్ క్రూ 200 ఇచ్చా 21 ఆగస్ట్ 21 ఇవ్వంగానే ఏమైంది, నెక్స్ట్ నొప్పి తగ్గాలి కదా, నొప్పి కొంచెం తగ్గి 3 టైమ్స్ వాటరీ, తర్వాత 5 టైమ్స్ గట్టిగా తిన్న వెంటనే ఎల్లో కంపు వాసన, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, పిక్కలు గుంజడం, క్రాంప్స్ పట్టుకోవడం, మోషన్ కంపు వాసన అవుతుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, పిక్కలు గుంజుతున్నాయి, కాలు చేతులు లాగుతున్నాయి. అయిన తర్వాత రాత్రి 2 గంటలకు జ్వరం స్టార్ట్ అయింది. మళ్ళీ రాత్రి 2 గంటలకు జ్వరం స్టార్ట్ అయింది, బాడీ పెయిన్స్, విపరీతమైన నొప్పులు, మోషన్స్ ఎల్లోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా వాసన అంత లేదు. సారీ వాసన ఉంటే నేను మళ్ళీ 22 తారీఖు పోడోఫైలం 6 ఇచ్చా, మోషన్ సరఫరా చేసుకోరానైనా మోషన్స్ ఎత్తి చూద్దామని, కానీ తగ్గలేదు. సరే కొంచెం బెటర్ ఉంటే పోడోఫైలం 200 ఇచ్చా, ఎందుకంటే చాలా రోజుల నుంచి కదా బాగా సతాయిస్తుంది కేసు, పంపు వాసన ఉంది, మొత్తం రిపర్టరైజ్ చేశాను అనమాట. ఏది స్టూల్ అఫెన్సివ్నెస్, డిస్కలరేషన్, వైట్ టంగ్, పోడోఫైలంలో వైట్ టంగ్ ఉంది. అయిన తర్వాత విపరీతమైన నొప్పి, స్టూల్స్ కలర్ ఎల్లో, కలర్ చేంజింగ్ లేదు కానీ కంపు వాసన ఉంది, ఎల్లోగా ఉంది అని పోడోఫైలం 200 ఇచ్చా 22 తారీఖు, తగ్గలేదు. 22 తారీఖు పోడోఫైలం ఇచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ వచ్చాయి. ఏది రాత్రి 2 గంటలకు జ్వరం, బాడీ పెయిన్స్, వీపులు విపరీతమైన నొప్పులు, మోషన్ గట్టి బంగాలాగా ఉంది, వాసన అంత లేదు, ఉదయం నుంచి వామిటింగ్ సెన్సేషన్ ఉంది, బాగా వామిటింగ్ సెన్సేషన్, మిడ్ నైట్ నుండి స్టార్ట్ అయింది. మిడ్ నైట్ నుంచి విపరీతమైన నొప్పి, దాహం కొంచెం కొంచెంగా ఉంది. ఏమి ఇవ్వాలి, టంగ థిక్లీ కోటింగ్ ఉంది, ఆర్సికాలంలో ఉండే రెస్ట్లెస్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇది బాగా అంటే మెడిసిన్స్ అట్లా 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 బాగా అంటే వైటల్ ఫోర్స్ మొత్తం ఆడుకున్నది కదా. సరే అని యాంటీమ్ ఆర్స్ 200 ఇచ్చా 23/8 యాంటీమ్ ఆర్స్ 200 ఇచ్చా. మిడ్ నైట్ దాహం కొంచెం కొంచెంగా ఉంది. సరే ఇచ్చిన తర్వాత ఏమైంది 23కు ఇచ్చిన తర్వాత ఉదయం ఇచ్చాను, అప్పటి నుంచి నాకు ఫోన్లే ఫోన్లు. మోషన్స్ అసలు అయితే లేవు, మోషన్స్ వాటర్ నీళ్ళ మోషన్స్ దాదాపుగా 10 సార్లు అయినాయి, ఇవాళ అసలు మోషన్స్ అయితే లేవు. కానీ విపరీతమైన కడుపు నొప్పి అని ఏడుస్తా ఉన్నాడు పిల్లగాడు, విపరీతమైన కడుపు నొప్పి అని ఏడుస్తా ఉన్నాడు, కడుపు నొప్పి, పీపుల్ నొప్పులు. ఇప్పుడు నేనేం ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చిన
పెయిన్ తిరుగుతూ ఉంది, ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ తిరుగుతూ ఉంది, నొప్పిలు తిరుగుతూ ఉంది. 2 times వామిటింగ్ కూడా అయింది, 2 times వామిటింగ్ కూడా అయింది. టంగ్ పండ్ల గుర్తున్నాయి చూడండి, చిన్న పండ్ల గుర్తులు కూడా ఉన్నాయి ఇందులో. ఆర్సిగాల్వం, పోడోఫైలం, పలస్టిల్లా, ఇగ్నిషియా, ఫైటోలక్కా, ఇవి రేపటిలో వచ్చాయి పండ్ల గుర్తులు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, చెప్తారా ఎవరైనా? యాంటీమార్స్ వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పి వచ్చింది, విపరీతమైన నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు. మోషన్స్ తగ్గినాయి, మళ్ళీ ఇన్ని రోజులు మోషన్స్ తగ్గలే, ఇప్పుడు తగ్గినాయి. యాంటీమార్స్ వచ్చిన తర్వాత తగ్గినాయి. విపరీతమైన నొప్పి అని ఏడుస్తున్నాడు పిల్లగాడు. నొప్పి ఇట్లా మొత్తం తిరుగుతూ ఉంది, ఒకసారి వీపులకి చేతికి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పల్స్టిల్లా ఇవ్వాలి. ఇంకా పల్స్టిల్లా పనిచేయలేదు. యాక్చువల్గా వాడు వచ్చినప్పుడు నేను పల్స్టిల్లా ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చేదే పల్స్టిల్లా వాడికి. 26/7 తారీఖు పల్స్టిల్లా ఇచ్చా ఫస్ట్ నేను. చెప్పండి. నక్స్వామిక ఇచ్చారండి. ఏమ్మా? నక్స్వామిక ఎందుకు తల్లి? ఎందుకంటే ఈ అలోపతివి ఇవి అది అంత క్లమ్జీగా ఉండి క్లారిటీగా లేవు కదా సిమ్టమ్స్. కరెక్ట్గా అంతకు ముందే స్టార్టింగ్ కదా ప్రాబ్లం అయితే. అలోపతి అబ్యూస్ తర్వాత స్టార్ట్ అయితే అప్పుడు నేను ఒప్పుకుంటాను, కానీ అంతకు ముందే డిసీజ్ స్టార్ట్ అయింది కదా. అవునవును. ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చి ఏడుస్తున్నాడు క్లినిక్లో, ఇట్లా పడుకొని ఏడుస్తూనే ఉన్నాడు, ఆగట్లేదు వాడు. అంతకుముందు ఎప్పుడు అంటే ఫస్ట్ నాకు చెప్పండి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ మై ప్రిస్క్రిప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి ఫస్ట్. ఎట్లా రైట్? మోషన్స్ ఆగిపోయినాయి కాబట్టి అనుకోవాలి సార్. ఏంటి సార్ నారాజ్ గారు చెప్పండి. లూజ్ మోషన్స్ అనేది కొంచెం డేంజరస్ కండిషన్ కదా సార్. మోషన్స్ ఆగిపోవడం మనకు మంచి సిమ్టమే కదా సార్. ఓకే, అందుకని మనకు బెటర్మెంట్ వచ్చిందని అనుకోవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా ఇంకా చెప్పండి. పెయిన్ తగ్గాలండి. మోషన్స్ అనేవి వేస్ట్ ని బయటకు పంపిస్తూ ఉండొచ్చు. మామూలుగా మనం మందులు వేసినప్పుడు కూడా మోషన్స్ అవుతుంటాయి, కానీ పెయిన్ అనేది, కడుపులో పెయిన్ అనేది అది రాంగ్ సిగ్నల్ అని అనుకుంటున్నారు. అన్బేరబుల్ పెయిన్, సివియర్ పెయిన్ రాంగ్ సిగ్నల్. గుడ్, కరెక్టే. మోషన్స్ తగ్గినాయి కానీ పెయిన్ తగ్గి మోషన్ తగ్గాల. హీ షుడ్ ఫీల్ బెటర్ వైల్ పాసింగ్ స్టూల్స్ కదా, కానీ అట్లా లేదు. మోషన్ అయిపోయింది, విపరీతమైన నొప్పి ఏడుస్తున్నాడు. నా కొడుకు 20 రోజుల నుంచి మోషన్స్ ఇబ్బంది పడ్డా కూడా ఇంత ఎప్పుడు ఏడవలేదని వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్. సో మై ప్రిస్క్రిప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి? రాంగ్ సార్. ఇంతకుముందు రైట్ అన్నావు. పేషెంట్ వర్సన్ అయ్యాడు కదా సార్, సిమ్టమ్స్ ఆగిపోయింది, పెయిన్ పెరిగింది కదా. రాంగ్ ప్రిస్క్రిప్షన్ కదా, మై ప్రిస్క్రిప్షన్ ఈజ్ రాంగ్. అంతే. అంటే ఇది చాలా ఇబ్బంది పెట్టిన కేసు అనమాట. క్లమ్జీగా ఉంది కనుక మీకు క్లియర్గా ప్రజెంట్ చేస్తుంది. సరే, మళ్ళీ కూర్చున్నా. ఏం చేయాలా ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ మోషన్స్ కాలేదు, మోషన్స్ అయ్యి మోషన్స్ తగ్గంగానే ఏమైంది? విపరీతమైన నొప్పులు వచ్చినాయి. సో దెర్ ఈజ్ సమ్ ఏంటి ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? మోషన్స్ తగ్గి నొప్పి వచ్చింది, విపరీతమైన నొప్పులు వచ్చినాయి. చేంజింగ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ది డిసీజ్ కదా, దాన్ని మెటాస్టాసిస్ అనొచ్చు. మెటాస్టాసిస్ ఆర్ చేంజింగ్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది డిసీజ్. అప్పుడు నేను ఏం చేయాలా? ఏమని చేయాలి? ఇక ఇప్పుడే చెప్పండి కనీసం. చేంజింగ్ ఆఫ్ ది ప్లేన్. సార్ మియాజమిక్ డ్రగ్ ఏమైనా ఇవ్వాలా సార్? ఎవరు మీరు? అనిల్ గారా? రవికుమార్ సార్. రవి హైదరాబాద్ సార్. అట్లా కాదు, ముందు ఏదైనా సరే ముందు కేసు చూసుకోవాలా. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇప్పుడున్న సిమ్టమ్ మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నాను.
ఫస్ట్ సిమ్టమ్ ఏంది? చేంజింగ్ ఆఫ్ ది ప్లేన్ కదా. రెండో పాయింట్ ఏంటి? మోషన్స్ ఎల్లో ఉన్నాయి, విపరీతమైన నొప్పి అని ఏడుస్తున్నాడు. వెంటనే క్రోటాంటిక్ 30 విపరీతంగా నొప్పి కదా వేసా. అంతకుముందు ఏడుస్తుంటూ ములుక్కుంటూ వచ్చిన వాడు ఒక 15-20 నిమిషాల తర్వాత పడుకున్నాడు. విపరీతమైన నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఉందిరా అంటే ఇంకా నొప్పి ఉందని అంటాడు. కానీ అప్పుడంత ఏడుపు లేదు, అప్పుడంత నొప్పులు లేవు. అర్థందా? క్రోటాంటిక్ 30 అయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఈ నొప్పి ఎక్కువ ఉంది కొంచెం అంటే మళ్ళీగా చూసి క్రోటాంటిక్ 200 ఇచ్చిన 24. నిన్న వచ్చినాడు, మోషన్స్ రోజు 4-5 సార్లు అవుతున్నాయి, లూజ్ మోషన్స్. కానీ నొప్పి లైట్గా ఉందంతే. జ్వరం కంప్లీట్ తగ్గింది, 103 ఫీవర్ వచ్చింది, 103 ఫీవర్ కూడా తగ్గిపోయింది. ఆకలి ఉంది, అర్థందా? నీరసం కూడా అప్పుడు అంత లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్లాసిబో ప్లాసిబో క్రోటాంటిక్ తీసి చదవాలా కదా. ఏం చేయాలా ఎలా మీరు అది పట్టుకున్నారు సార్ మందులు మీరు క్రోటాంటిక్ సార్? ఎలా మీరు క్రోటాంటిక్ పట్టుకున్నారు వెయిట్ చేయాలి. అదే కాదు, అది వేయాలి మీకు ఎందుకు అది మందు వేయాలి మీకు ఎలా అనిపించింది సార్? అది క్రోటాంటిక్ కానీ ఎందుకు అనిపించింది? చదువుతుండాలా, మెట్రిమెట్గా బాగా చదువుతుండాలా. చదువుతుంటే మన మన బ్రెయిన్లో ఎప్పుడూ ఉంటుంది, అది మనకు బయటకు వచ్చేస్తుంది. ఓకే, క్రోటాంటిక్ చదువుతా వినండి సార్. ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేయాలి సార్. లో క్రోటాంటిక్ ఈజ్ అంటే వాడికి చిన్నప్పటి నుంచి కూడా వాడి హిస్టరీ ఎందుకు ఇంత సదాయించింది కేసు అని తీసుకుంటే, ఫస్ట్ హిస్టరీలో కూడా వాడికి ఏంటి ప్రాబ్లం వచ్చిందంటే, ఫస్ట్ నుంచి కూడా యూరిన్ ఎట్లా పోయేదంట వాడికి చిన్నప్పుడు. స్పింక్టర్ యూరినరీ స్పింక్టర్ లూజ్ ఉందంట, దానికి ఆపరేషన్ చేసిందంట వాళ్ళప్పుడు. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్స్లో వచ్చింది, మళ్ళీ క్రోటాంటిక్ ఇచ్చిన తర్వాత తగ్గింది. అర్థమైందా? క్రోటాంటిక్ ఇచ్చిన తర్వాత అది ఆ సింటమ్ చెప్పలే అసలు. క్రోటాంటిక్ లో నాకు వచ్చిన పాయింట్స్ ఏంటన్నారు ఇది? క్రోటాంటిక్ లో వెసికిల్స్, పుస్టూల్స్ ఇవన్నీ ఉంటాయి. నేను మీకు అవసరమైన పాయింట్స్ చెప్తాను అంతే. గన్ షాట్ లైక్ మోషన్స్ ఉంటాయి కదా సార్? చెప్తాను. ఏంటి అదే సెకండ్ ఒక నిమిషం. ఇక్కడ క్రోటాంటిక్ లో ఏం చెప్పినాడు ఇక్కడ? ఇంటర్నల్ మేనిఫెస్టేషన్స్ విల్ బి ఆల్టరేటింగ్ విత్ ది ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ అని చెప్పినాడు. ఏవి? ఇట్ మే బి స్కిన్ ఎరప్షన్స్, ఇట్ మే బి డయేరియా, ఆర్ ఇట్ మే బి కాఫ్. కాఫ్ కూడా ఆల్టర్నేట్ అవుతాం. When one has been overdosed, it is then that too prolonged proving by the crude. After the eruptions is out, the internal manifestations are not present. Okay? క్రోటాంటిక్ లో ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే ఇది. When the internal manifestations is out, external manifestations will be raised. Alternate of the states అంటారు వాటిని. As is seen in the rheumatic state, the cough or bowel symptoms. రొమాటిక్ స్టేట్, కాఫ్, బోవెల్ సింప్టమ్స్, ఈ మూడు కూడా ఆల్టర్నేటివ్గా ఉంటాయి. అర్థమైందా? అట్లా వీడికి కూడా ఏమైంది? మోషన్స్ తగ్గంగానే విపరీతమైన నొప్పులు వచ్చినాయి, రొమాటిక్ స్టేట్ వచ్చింది. మళ్ళీ అవి తగ్గితే మోషన్స్ వచ్చినాయి. క్రోటాంటిక్ ఏంగానే ఏమైంది? నొప్పి విపరీతంగా తగ్గిపోయి మోషన్స్ 4-5 సార్లు. అంతకుముందు రోజు 20 సార్లు అయ్యాయి. 4-5 సార్లు పేషెంట్ యాక్టివ్ అయినాడు.
ఆకలి అంటున్నాడు, నీరసం తగ్గింది, వాడే వస్తున్నాడు. ఓకే, జ్వరం కూడా అంత లేదు, మత్తు లేదు. ఓకే, ఇది అనమాట సిమ్టమ్ క్రోనిక్ లో నాకు వచ్చిన పాయింట్. రెండో పాయింట్ ఏంటి నేను తీసుకున్నది అంటే, మార్క్డ్ ఫీచర్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ సడన్నెస్ విత్ విచ్ ఈస్ టూల్ ఈస్ ఎజెక్టెడ్. సంగ ఇట్లా ఇట్లా. అంతకుముందు ప్రతిసారి కూడా వాడు ఏం చెప్పాడంటే జారిపోతుంది జారిపోతుంది చెప్పాడు. నాకు అర్థం కాలేదు, అంటే క్యాజువల్ వర్డ్ అనుకున్నాను. మోషన్ జారిపోతుంది అన్న, రోజు మోషన్ జారిపోతుంది అన్నాడు, అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, ఈ పాయింట్ నాకు అర్థమైన తర్వాత, మోషన్ విల్ బి అవుట్ లైక్ ఏ గన్ షాట్, ఎజెక్టెడ్ ఎట్ వన్స్, ఒకేసారి ఇట్లా వచ్చేస్తుంది అంతే. కొంచెం కొంచెం రావడం అట్లా ఏది ఉండదు. ప్రోడక్ట్ లో ఇట్లా మోషన్ వచ్చేసి లేచి వాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతారు అంతే. ఇట్లా అట్లా ఉంటుంది మేడం. ఎజెక్టెడ్ లైక్ దట్ ఆఫ్ ఏ గూస్. ఇట్లా ఒక బాతు కానీ కోడి కానీ రెట్టే ఎట్లా వేస్తుంది, తక్కువ ఇట్లా వేసేస్తా లేదా, అట్లా తక్కువ ఎజెక్టెడ్ అవుట్. కుర్రాండిక్లో ఆ సిమ్టమ్ ఉంటుంది. వాడు కూడా అది చెప్పాడు, జారిపోతుంది జారిపోతుందని చెప్పేవాడు. వాళ్ళకి అట్లా చెప్పడానికి రాదు కదా కదా, అది క్యాజువల్ వర్డ్ కదా. అందుకని కెంట్ కూడా క్యాజువల్ వర్డ్ ఇచ్చాడు ఇందులో యాక్చువల్ చెప్పాలంటే కూడా. మార్కెట్ ఫీచర్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ సడన్నెస్ విత్ విచ్ ద స్టీల్ ఇస్ ఎజెక్టెడ్. ఇట్ సీమ్స్ టు కమ్ అవుట్ ఇన్ ఏ గష్ ఆఫ్ ఎల్లో వాటరీ. ఫస్ట్ రోజు నుంచో వాడు అదే చెప్తున్నాడు, నాకు మోషన్ ఎల్లోనే ఉంది ఎల్లో ఉందని చెప్పాడు. అర్థమైందా? ఒక కేసు అనాలిసిస్ చేసుకుంటుంటే మనకు మైండ్లో అన్ని తిరగాల. ఎల్లో ఎల్లో అని చెప్పాడు. అయిన తర్వాత విత్ వన్ గష్, ఒక్కడేసారి ఇట్లా జారిపోతుందని చెప్పాడు. గష్ అవుట్ ఇన్ ఏ స్క్వింట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, అనదర్ పెక్యులర్ కామన్ అటెండింగ్ డయేరియా ఇస్ ద ప్రెషర్ ఓవర్ ద అబ్డమిన్. ఏదైనా తిన్నా తాగినా వెంటనే మోషన్స్ అవుతాయి ప్రోడాంటిక్లో. మీకు అది నోట్స్ నేను తెచ్చుకోలేదు యాక్చువల్గా, మర్చిపోయాను, ఇంటికాడ ఉంది. చాలా క్లియర్ నోట్స్ ఇచ్చా మీకు ప్రోడాంటిక్లో, మీరు అక్యూట్స్లో వెళ్ళి చూసుకోండి మళ్ళీ. ఏదైనా తిన్నా తాగినా వెంటనే మోషన్స్ అవుతాయి, వీటికి ఆ సిమ్టమ్ ఉంది. peculiar thing that is the diarrhea is that is the pressure over the abdomen. Taking of a little water or a little milk, what would ordinarily be suitable for food such as diarrhea will at times cause a instant urging to stool. ఏదైనా తిన్నా కొంచెం నీళ్ళు తాగినా కూడా వానికి వెంటనే మోషన్స్ అయిపోతాయి. ఇది కూడా వాడు చెప్పినాడు ప్రోడక్ట్లో ఉంది. అబ్బాయి కూడా చెప్పినాడు, ఏం చిన్న తాగిన ఎంబడే మోషన్స్ అవుతున్నాయి అన్నాడు. నెక్స్ట్, he must go to stool immediately after eating. ఓకే, ఇది కూడా మ్యాచ్ అయిందా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఎపిడమిక్ లో మొత్తం రన్ అవుతుంది, మొత్తం కోట్రాంటిక్ లో ఉంది. ఏంది? టింపానిటిక్ అబ్డమెన్, మచ్ రంబ్లింగ్ ఆఫ్ ద బెన్, గ్రేట్ సింకింగ్, విపరీతమైన నిస్త్రాణ. ఒక్క నిమిషం. If the diarrhea becomes chronic, the external eruptions will disappear. And if the diarrhea improves, the external eruptions get worse. చెప్పుకున్నా కదా ఈ పాయింట్. It seems to necessary in the constitution to have an vent. Constitution to have a vent. ఇది ఒక మార్గం చూసుకుంటే diarrhea ఇది. కలరా ఇన్ఫాంటమ్ చిన్నపిల్లలు కూడా చాలా బాగునికి వస్తుంది ప్రోటాటిక్ చిన్నపిల్లల మోషన్స్ లో. నెక్స్ట్, ఏ సిమ్టమ్ ఈజ్ రిపోర్టెడ్ దట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. ప్రోటాటిక్ లో ఒక చాలా ముఖ్యమైన సిమ్టమ్ వీటి చెప్పింది ఏంటంటే ఎక్సెసివ్ నాజియా విత్ వానిషింగ్ ఆఫ్ సైట్. విపరీతమైన కడుపులో వికారం, పిసికినట్లు అవుతుంది, వట్టిగా ఉంది, గిడ్డినెస్ ఉంది. చెప్పినాడు ఫస్ట్ నుంచి కూడా చెప్పినాడు మరి ఈ పాయింట్ కదా. మనం ఏనుకున్నాం ఆర్సిగాలం అనుకున్నాం, ఎందుకు మిడ్ డే ఉంది, ఇప్పుడు అన్ని ఆర్సిగాలం సిమ్టమ్స్ ఉన్నాయి కదా అనుకున్నాం. నాజియా విత్ వానిషింగ్ ఆఫ్ సైట్, వర్టిగో వర్స్ ఆఫ్టర్ డ్రింకింగ్ విత్ ఫ్రీక్వెంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఎల్లో గ్రీనిష్ వాటరీ బౌల్స్. గిడ్డినెస్ ఉంది, వర్టిగో ఉంది, అర్థమైందా? వాటరీ ఎల్లో డిశ్చార్జెస్. ఎక్సెసివ్ నాజియా, మచ్ వాటర్ ఇన్ ద మౌత్. ఎక్సెసివ్ నాజియా, విపరీతమైన నాజియా ఉంటుంది, నువ్వు ఏం తిన్నా తాగినా మోషన్స్ అవుతాయి, విపరీతమైన నాజియా వికారం ఉంటుంది.
ఎక్సెసివ్ నాజియా, నాట్ సో గ్రేట్ వామిటింగ్స్ ఎక్కువ ఉండవు మళ్ళీ, కానీ కాన్స్టెంట్గా వికారం. ది నాజియా ఈజ్ మోర్ లైక్ ఆఫ్ ఇప్కాక్ లాగా ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. కానీ ఇప్కాక్లో క్రోటాంటిక్ డిఫరెన్స్ ఏంటంటే స్టూల్స్ ఆర్ కోపియస్ వైల్ దెర్ ఈస్ నాజియా అండ్ వామిటింగ్ ఈజ్ సెల్డోమ్ అండ్ స్కాంటిక్. ఇది ఇప్కాక్లోనేమో మోషన్స్ ఎక్కువ ఉండవు, నాజియానే ఉంటుంది. ఇందులో మాత్రం అట్లా కాదు, క్రోటాంటిక్లో నాజియా ఉండి మోషన్స్ ఉంటాయి, విపరీతమైన గిడ్డినెస్ ఉంటుంది. ఓకే, ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఓకే, టంగ్ కూడా ఎల్లోయిష్గా ఉంది లైట్గా. యాక్చువల్లీ ఫోటో అంత క్లియర్ రాలేదు కానీ ఎల్లోయిష్గా ఉంది, చూశాను, ఎల్లోయిష్ వైట్ ఉంది. ఓకే, ఇప్కాక్లో అసలు కోటింగ్ ఉండదు. ఇంకా తర్వాత స్కిన్ ఎరప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇది అనమాట. దీని ప్రకారం క్రోటాంటిక్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ ఉంది దీంట్లో. అయిన తర్వాత ఇప్పుడు ఎపిడమిక్లో కూడా క్రోటాంటిక్ చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటా. చూద్దాం, ఇంకా మిగతా కేసెస్లో నాకు దొరకలేదు. కొన్ని కేసెస్లో ఆర్సిగల్వం కాని కేసెస్లో కూడా ఇవే సిమ్టమ్స్ చెప్తున్నారు. ఏది విపరీతమైన గిడ్డినెస్, నాజియా, వామిటింగ్ సెన్సేషను, అదే విపరీతమైన మోషన్స్, ఎల్లోయిష్ మోషన్స్, ఇవి చెప్తున్నారు. ఇది జరిగిన తర్వాత కొన్ని పాయింట్స్ నాకు, కొన్ని కేసెస్ మాత్రం కొన్ని నాకు అనిపించినాయి. సో టైమింగ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. టైమింగ్స్ పెక్యులర్గా ఉన్నాయి. నాకు జరిగిన తర్వాత క్రోటాంటిక్ ఇప్పుడు జీనస్ ఎపిడమిక్స్ అనిపించింది. అంటే మనకు దొరకని లేట్ దొరికింది. కాఫ్, ఆస్మాటిక్ కాఫ్ కమింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. యాంటీమార్స్ అనుకున్నాను కానీ క్రోటాంటిక్లో ఉంది. కొన్ని కేసెస్లో స్పాంజే వేసుకున్నా, కానీ స్పాంజల్ ఇంప్రూవ్మెంట్ ఉందని ఆగే యాక్చువల్గా, లేదంటే అప్పుడు క్రోటాంటిక్ వేసేవాడిని వాడికి కూడా. ఇంకో కేసు కూడా బాగా సదాయిస్తుంది, కానీ విపరీతమైన దగ్గు మిడ్ నైట్ తర్వాత ఎక్కువ వచ్చింది, కళ్ళు అని దగ్గుంది, కానీ స్పాంజల్ ఇంప్రూవ్మెంట్ ఉందని ఆగా, లేకపోతే క్రోటాంటిక్ ఇచ్చాను వాడు కూడా. కాఫ్, ఆస్మాటిక్ కాఫ్ కమింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ వస్తుంది. ఆఫ్టర్ రౌజింగ్ ద పేషెంట్ ఫ్రమ్ ది సౌండ్ స్లీప్, అటాక్స్ ఆఫ్ వైలెంట్ కఫింగ్ అండ్ డిస్నీ అండ్ చోకింగ్ వర్స్ ఎట్ నైట్, వర్స్ లయింగ్ డౌన్. ఇది ఆర్చికాలంలో ఉంది, ఇందులో ఉంది. పడుకుంటే విపరీతమైన దగ్గు వస్తుంది. ఆర్చికాలంలో ఎంత ప్రామినెంట్గా ఉందో క్రోటాంటిక్ కూడా అంత ప్రామినెంట్గా ఉంది. ఓకే, కంపెలింగ్ ఇన్ టు సిటప్, టు బి బ్లోసెటెడ్ అప్ ఇన్ బెడ్ ఆర్ సిటప్ ఇన్ ఏ రిక్లైనింగ్ చైర్. లేకపోతే ఇట్లా కొంచెం ఉంటాయి కదా ఇట్లా పడుకునే చైర్లు, అట్లా కూర్చుంటాడు. అంత సీవియర్గా ఉంటుంది క్రోటాంటిక్లో కూడా. కాఫ్ మిడ్ నైట్ ఉంటుంది, అసలు పడుకోలేడు, పడుకుంటే ఎక్కువ అవుతుంది, మనిషి మీదనే పడుకుంటాడు. ఇంకో కేసు ఉంది, చెప్తాను మీకు కావాలంటే చూపిస్తాను, అది కూడా ఒక్క నిమిషం. క్రోటాంటిక్ స్పాంజియా లేదు, ఓకే, ఇందులో లేదు కానీ వాట్సాప్లో ఉంటుంది అది. అందులో కూడా క్రోటాంటిక్ అనుకున్నాను కానీ స్పాంజియా ఉంది. సరే, టైం వేస్ట్ అయిపోతుంది. వాడు దగ్గు ఖంగ్ అని దగ్గుతున్నాడు. ఎంత ఖంగ్ ఉందంటే కంగు మంది దగ్గుతున్నాడు. అసలు మీకు చూపిస్తా, కూడా చూపిస్తా, కొన్ని విషయం వీలుంటే చూపిస్తా. అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది కేసెస్లో అని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. మీకు చూపిస్తా కేసు కూడా. అందులో స్పాంజియాతో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ అది కూడా బాగా సతాయించింది కేసు. మిస్ అయ్యాను, సర్లే, ఓకే ఓకే సరే, అదనమాట. క్రోటాంటిక్ అర్థమైందా కేసు?
ఎస్ సార్ బాగా అర్థమైంది. Cough at midnight, cannot sit on the back. His friends wonder as if he is not going to into consumption. వీరికి టీవీ ఉందా లేమో చెక్ చేయించుకోమని చెప్తారంట ఫ్రెండ్స్. అంతకన్నా కాఫ్ ఉంటుంది క్రొటానిక్ లో. Child they wonder whether not opening of extremely irritation of the air passages, so that the inhalation of extreme irritation of the air passages, so that the inhalation of air brings on cough. కొంచెం గాలి పీల్చినా కూడా కాఫ్ వస్తుంది. కొంచెం లోపలికి నీళ్ళు తీసుకున్నాడా ఏమైతే మోషన్ అవుతుంది. హౌ ఇరిటేషన్, ఎంత ఇరిటేషన్ గా ఉంది చూడు. బోవెల్స్ కానీ బాడీ మొత్తం ఇరిటేషనే. గాలి తీసుకుంటే విపరీత తగ్గంట. ఇన్హలేషన్ ఆఫ్ కాఫ్ చెప్తున్నా. నెక్స్ట్ ఫిస్టూల్స్ అండ్ వెసికిల్ స్కిన్ ఎరప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి పో, నేను మళ్ళీ టైం పడుతుంది. ఓకే, బోవెల్స్ మాత్రం బోత్ క్రానిక్ అండ్ అక్యూట్ లో పనిచేస్తుంది. ఎక్స్ట్రీమ్ సడన్నెస్ చెప్పినాను ఇది. నెక్స్ట్ అబ్డమెన్ ఈజ్ వెరీ సెన్సిటివ్, గ్రేట్లీ డిస్టెండెడ్. పొట్ట కూడా విపరీతమైన ముట్టనీయడు, అంత చిరాకు ఉంటాడు. ఓకే, క్లియర్. సార్ టైం అంతా అయిపోయింది సార్ దీనికి. కానీ మంచి కేసు అది, అంటే మంచి లెర్నింగ్ అది. ఎపిడమిక్ లో చాలా పనికొచ్చింది అనుకోని మీకు చెప్తున్నాను ఆ పాయింట్. యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ అవును సార్ సార్, ఇది నేర్చుకోవడం మంచిది. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. మీకు క్రోటానిక్ నోట్స్ లో కూడా ఉంది, చూసుకోండి ఒకసారి. మీకు ఇచ్చిన నోట్స్ లో మొత్తం క్లియర్ గా ఉంది. ఆ వీడియో చూసుకోండి ఇవాళ. సో విల్ గో ఫర్ ది అవర్ మదర్ టించర్స్. అప్పుడు వాళ్ళ కోపం వస్తుంటది జూనియర్స్ కి. సార్ మాకు మదర్ టీచర్ క్లాస్ అని చెప్పేసి వీళ్ళకి సీనియర్స్ కి చెప్తున్నాడు అనుకుంటున్నారు. సరే, ఇంకో మంచి మదర్ టీచర్ చెప్తున్నారు. ఓకే, కంప్లీట్ చేస్తాలే కొంచెం. ఒక్క నిమిషం లైన్. ముందుట్లేదు. ఓకే, ఒక మంచి మదర్ టీచర్ చెప్తా. ఫస్ట్ కొన్ని చెప్తాలేండి మళ్ళా. క్రోటానిక్ చదువుతున్నప్పుడు అసలు ఇటువంటి కేసులు ఉంటాయా అనుకునేవాడిని. కానీ అర్థమైంది అంటే ప్రాక్టికల్ గా ఇలాంటి కేసులు ఉంటే మాత్రం బాగా సఫర్ చేస్తారా అర్థమైంది. ఇక్కడ ఏం చేయాలో తెలీదు. జస్టిస్ చేసుకోవడం కూడా అలాంటి కేసెస్ లో జాగ్రత్త చేసుకోవాలి. వర్క్లు ఆడొద్దు, టెన్షన్ అవ్వద్దు. ఇన్ని మందులలో పట్టుకోవడం చాలా చాలా గ్రేట్ సార్. ఆ థాట్ రావడం అనేది సార్ ఇన్ని వేల మందులలో అది రావడం చాలా గొప్ప విషయం. మన స్పృతిలో గొప్ప విషయం సార్. ఆ థాట్ రావడం ఆ టైంలో. రాకపోతే లేదు, రాకపోతే ఆ కేసు కోల్పోతాం మనం. చెప్పా కదా, ఎంత చూసుకున్నా జింగు బయట పెట్టుంది కానీ లేదు, పని చేయట్లేదు కదా, అట్లా. సరే, ఓకే. ఒక మంచి సరే మదర్ టీచర్ స్టార్ట్ చేస్తానండి. జూనియర్స్ శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ కూడా అవసరమే. ఇట్ ఈస్ ఏ లివర్ టానిక్. ఇట్ ఈస్ ఏ లివర్ టానిక్ ఇంపార్టెంట్ ఇన్ ద బిలియస్ కంప్లైంట్స్. లివర్ టానిక్ లో దానికి సంబంధించిన బాధల్లో చాలా మంచి మందు. బిలియస్ కంప్లైంట్స్ అంటే ఆకలి లేక, జనరల్ లిథర్జీ. ఈ రెమెడీ ఇవ్వాలంటే లివర్ కంప్లైంట్స్ తో పాటు విపరీతమైన నీరసం ఉండాలి. నాకు మదర్ టీచర్ కూడా ఎట్లా అంటే అట్లా ఇవ్వకోవడానికి రాదు, గుర్తుపెట్టుకోండి. లివర్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ ఈ మందు
అట్లా కాకుండా కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటాయి, మీకు మదర్ టీచర్ కూడా బాగా పనిచేస్తాయి, గుర్తుపెట్టుకో. మదర్ టీచర్ అంటే గుడ్డిగా అని కాదు. మదర్ టీచర్కి కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటే నీకు స్పెసిఫిక్గా పనిచేస్తుంది. మదర్ టీచర్ కూడా డ్రగ్ లాగా పనిచేస్తుంది. ఈ రెమెడీకి ఏంటి అంటే విపరీతమైన నీరసం ఉంటుంది లివర్ కంప్లైంట్స్తో పాటు. లివర్ కంప్లైంట్స్ అంటే జాండీస్ కావచ్చు, కామెర్లు కావచ్చు, ఆకలి లేకపోవడం కావచ్చు, నాలుగు కోటింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏమంటారు దాని జాండీస్ అంటే తెలుగులో ఏమంటాం? పస్టికల్ అంట. ఇంకా కామెర్లు అంటారు. కామెర్ల వ్యాధిలో ఇది మంచి మందు. నీకు స్పెసిఫిక్ గా ఉండాల్సిన సిమ్టమ్ ఏంటంటే జనరల్ లిథర్జీ, మలబద్ధకం, విపరీతమైన మలబద్ధకం, చాలా మలబద్ధకం ఉంటది. నెక్స్ట్ వినండి, ఇంకా సరిగా పెట్టవా? నెక్స్ట్ సరిగా రావట్లే అంటే కాదు, తెచ్చేటప్పుడు ఏదో తగిలి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ మ్యూట్ చేసి పెట్టుకోవాలండి. సరే, విపరీతమైన గుడ్ రెమెడీ ఫర్ జాండీస్, ఎల్లోయిష్ గ్రే కలర్ వైట్ స్కిన్ కూడా బాగా ఎల్లోయిష్ గా ఉంది. రైట్ సైడ్ న్యూమోనియా అండ్ జాండీస్ రెండు కలిసి కూడా ఉండొచ్చు కొన్ని కేసెస్లో. కాన్స్టాంట్ పెయిన్ ఇన్ ద రైట్ యాంగిల్ ఆఫ్ స్కాపులా, ఇక్కడ ముందల ఎనగల కుడి సైడ్ కడుపులో గాను వీపులో గాను విపరీతమైన నొప్పి. కాల్స్టాన్ కాలిక్ విత్ నాజియా అండ్ బిలీస్ వామిటింగ్, ఈ నొప్పితో పాటు విపరీతమైన వికారము, వామిటింగ్ సెన్సేషన్ ఉంది. ఓకే. డిజైర్ హాట్ డ్రింక్స్, ఆ నొప్పి వెచ్చగా తాగితే బాగుంది. వెచ్చగా తాగితే బాగుంది. ఏం మదర్ టీచర్ ఇస్తాం చెప్పండి. స్టూల్స్ ఎట్లా ఉన్నాయి? షీప్ డంగ్, గట్టిగా గొతికల్లాగా ఉన్నాయి. చెప్పండి. చెలిడోనియమా సార్? చెలిడోనియం. కరెక్ట్. ఏంటి? చెలిడోనియం మదర్ టీచర్. చెలిడోనియం గుర్తుపెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది చెలిడోనియం అలాంటి కేసెస్లో. ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను, వినండి. చెలిడోనియం మదర్ టీచర్, సిహెచ్ఈ స్పెల్లింగ్ రాని వారు రాసుకోండి, CHELIDONIUM. ఎవరైనా వీలుంటే నోట్స్ తయారు చేసి పంపించండి, మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒక నోట్స్ అంటే దీని తర్వాత మనకు అందరి పనికి వచ్చే విధంగా దాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి పంపించండి. మూర్తి గారు చక్కగా అప్పుడు బయోకెమిక్స్ కూడా చాలా చక్కగా నోట్స్ తయారు చేశారు, అందరికీ చాలా ఉపయోగపడింది అది. థ్యాంక్ యూ సార్ మూర్తి గారు. చేస్తాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెల్డోనియంలో మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే జాండీస్, కామెర్లో ముఖ్యమైన ఆలోచించదగిన ఫస్ట్ రెమెడీ చెల్డోనియం మదర్ టీచర్. ఓకే. నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే మలబద్ధకం లైక్ షీప్స్ డంగ్, గొతికెల్లాగా ఉంటది మోషన్. రెండో పాయింట్ మలబద్ధకము లైక్ షీప్స్ డంగ్, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే విపరీతమైన నిస్త్రాణ, గ్రేట్ లిథర్జీ ఫ్రమ్ లివర్ కంజెషన్. గ్రేట్ లిథర్జీ అంటారు ఇంగ్లీష్లో అయితే, LETHARGY, గ్రేట్ లిథర్జీ విత్ లివర్ కంప్లైంట్స్. ఓకే, ఇవి మీకు ఇవ్వాల్సిన ముఖ్యమైన సింటమ్. ఇవి మాత్రం బాగా ఉంటాయి. వెచ్చగా తాగితే ఇంకా బాగుంటుంది, దొరికితే ఇంకా హ్యాపీ, దొరకపోతేనేమో అయినా సరే చెల్డోని ఇవ్వచ్చు. ది క్రేవ్స్ ఫర్ హాట్ డ్రింక్స్, హాట్ వాటర్, వెచ్చగా వేడిగా తాగాలనుకుంటాడు. ఆ పాయింట్ దొరికింది అనుకో మీకు జాండీస్ కూడా తగ్గిస్తారు చెల్డోనియం. అదే సార్, చెల్డోనియం మదర్ టీచర్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది అలాంటి కేసెస్లో, మెయిన్ రెమెడీతో పాటు. నెక్స్ట్ స్కిన్ కూడా బాగా ఎల్లోయిష్గా ఉంది, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక డ్రగ్ మదర్ టీచర్ చెప్తున్నప్పుడు అన్కామన్ సిమ్టమ్స్ మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఏ చదివినా సరే, మెటీరియల్ ఏ చదివినా సరే టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్ అని రెండు ఉంటాయి. పెక్యులర్ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు జాండీస్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. ఇందులో అన్కామన్ సిమ్టమ్స్ ఏంటి? గ్రేట్ లిథర్జీ, విపరీతమైన నిస్త్రాణ ఒకటి.
ఇది అన్కామన్ సింటమ్, ఇది అండర్లైన్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే కాన్స్టిపేషన్ షీప్ డంగ్, లైక్ మేక గొతికలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. ఓకే. మూడవ అన్కామన్ పాయింట్ ఏంటి? డిజైర్స్ ఫర్ హాట్ డ్రింక్స్, వెచ్చగా తాగాలని కోరుకుంటాడు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే టంగ్ కోటెడ్ ఎల్లో, బిట్టర్ టేస్ట్ ఇన్ ద మౌత్. నాలుక ఎల్లోగా ఉండి విపరీతమైన చేదు ఉంటుంది. నెక్స్ట్ ఐదో అన్కామన్ పాయింట్ అంటే కాన్స్టాంట్ పెయిన్ ఎట్ ది లివర్ రీజియన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. కాన్స్టాంట్ పెయిన్ ఇన్ ద లివర్ రీజియన్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా అన్కామన్ పాయింట్. ఓకే. ఇప్పుడు దీని ప్రకారం మీరు చెల్లుని మొదటించరిస్తే వండర్ఫుల్గా మీకు జాండీస్ నుంచి కాపాడుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తాయి. క్లియరా? ఇందులో ఇంకేమైనా ఎలాబరేట్ చేయాలా? ఇందులో డౌట్ ఉందా? మెయిన్ డ్రగ్ కాకుండా ఇది ఒకటి ఇస్తే సరిపోతుందా సార్? మెయిన్ డ్రగ్ ఇవ్వాలి సార్. మెయిన్ డ్రగ్ తో పాటు మదర్ టించర్స్ మీకు దానికి ఇంప్రూవ్మెంట్ గా ఇస్తాయి. మెయిన్ డ్రగ్ తో పాటు చూసుకోండి. లేదు మెయిన్ డ్రగ్ లేకపోయినా కూడా ఇచ్చుకోవచ్చు, అట్లా కూడా చూసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే కూడా సార్ కామన్ సిమ్టమ్స్ కి అన్కామన్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటి సార్? అక్కడ అన్కామన్ సిమ్టమ్స్ అర్థం ఏంటి? రవికుమార్ గారా? అవును సార్, అవును సార్. మీకు ఫస్ట్ వీడియోస్ చూడండి. నేను హోమియో బ్రదర్హుడ్ ఉంది కదా గ్రూప్ లో, అవును సార్. అందులో ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. మీకు ఈవెన్ ప్లేలిస్ట్ లో ఉండొచ్చు, లేకపోతే ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ లో మీకు చాలా క్లియర్ గా దాదాపుగా మూడు నాలుగు లెక్చర్స్ ఓన్లీ వాటి మీదనే చెప్పారు. వాట్ ఈస్ టిపికల్ సిమ్టమ్స్, వాట్ ఈస్ అటిపికల్ సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ ఏంటి, అన్కామన్ సిమ్టమ్స్ ఏంటి అని దాన్ని క్లియర్ గా చెప్పాను. మీకు ఒక మాట మళ్ళీ ఒకసారి అడుగుతున్నట్టు చెప్తున్నాను. కామన్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు తలనొప్పి ఉందనుకో, తలనొప్పి కామన్ సిమ్టమ్ కదా. తలనొప్పి పడుకుంటే బాగుందా, తిరుగుతుంటే బాగుందా, అన్కామన్ సిమ్టమ్. ఓకే. పడుకుంటే బాగుంది అంటే అన్కామన్ సిమ్టమ్, అంటే టిపికల్ సిమ్టమ్ అంట. కామన్ సిమ్టమ్ తలనొప్పి, కడుపు విసకడం, వామిటింగ్ వచ్చింది, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అట్లా అనమాట. కామన్ సిమ్టమ్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద అలోపతి. Uncommon peculiar symptoms are considered in the homeopathy for the drug selection. Common symptoms are important for the diagnosis. Diagnosis cause. The disease diagnosis. Typical symptoms are important for the remedy selection. కదా. తల్లో పట్టే మరి బ్రెయిన్ ఇస్తామా? ఇవ్వం కదా. పడుకుంటే బాగుందంటేనే బ్రెయిన్ ఇస్తాం. మలబద్ధంగా ఉంటే నెక్సామ్ ఇస్తామా? ఇవ్వం. మోషన్ పోయిన తర్వాత రిలీఫ్ ఉందంటేనే నెక్సామ్ ఇస్తాం. అట్లా జాగ్రత్తగా మనం చూసుకుంటే మందు టిపికల్ సిమ్టమ్స్ వేసి తగ్గిపోతుంది. ఓకేనా రవికుమార్ గారు? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మన ప్లేలిస్ట్ లో సరిగా ప్రాపర్ గా చేయలేదు సార్. ఏదైనా ఒక రెమెడీని మనం చూద్దాం అనుకుంటే ఒక పార్ట్ కనపడుతుంది, మిగిలిన ఎక్కడున్నాయో ఏ రోజుల్లో జరిగినాయో చాలా మందికి స్టడీ చేయడానికి వీలుంటది సార్. అర్థం కాలేదు సార్. రామకృష్ణ గారు ఏంటి మీ డౌట్ ఏంటి చెప్పండి. మన హోమియో బ్రదర్హుడ్ లో వీడియోలు గతంవి పెట్టారు కదా. అవునవును. వాటికి ప్లేలిస్ట్ సరిగా లేదు సార్. ప్లేలిస్ట్ సపోజ్ ఏదైనా సార్ వినండి, ప్లేలిస్ట్ అన్నిటికీ లేదు. కొన్నింటికి రీసెంట్ వాటికి మాత్రమే ప్లేలిస్ట్ ఉంది, కానీ పాతవి మాత్రం సీక్వెన్స్ లో క్లియర్ గా ఉన్నాయి. అట్లా రావట్లేదు సార్. ఏదో ఇప్పుడు సపోజ్ ఒక రెమెడీ గురించి మీరు 5 క్లాసులు చెప్తే ఒక క్లాస్ కనపడుతుంది, మిగిలిన అసలు ఎక్కడున్నాయో కూడా తెలియటల్లా. సీక్వెన్స్ గానే ఉంటాయి సార్. చూడండి మీరు వీడియో చూసుకోండి. వీడియోలో డేట్ వారీగా ఉంది. ప్లేలిస్ట్ లోకి వెళ్ళబోతుంది. వీడియో అని కొడితే అందుట్లో డేట్ వారీగా, ఇయర్ వారీగా ఉందండి. మీకు అన్ని ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. హోమియో బ్రదర్హుడ్ లో మన చంద్రమోహన్ సార్ చెప్పిన అన్ని ఉన్నాయండి. ప్లేలిస్ట్కి వెళ్ళబాకండి. ఓకే. ప్లేలిస్ట్ అప్డేట్ చేయలేదండి, కొంచెం టైం పడుతుంది. సరే, కానీ ఇప్పుడు రీసెంట్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూస్ఫుల్ మదర్ టించర్,
ఒక సిమ్టమ్స్ చెప్పుకుంటూ పోనా, లేకపోతే ఇట్లాగే ముందు చెప్పిన తర్వాతనే డ్రగ్ చెప్పనా? ఇట్లా చెప్తే మీరు కొంచెం ఆలోచిస్తారు, అదని మైండ్లో పోతుంది అని నా ఉద్దేశం. సరే, ముందు సిమ్టమ్స్ వినండి, తర్వాత మళ్ళీ డ్రగ్ అనాలిసిస్ చేస్తాను. డిస్పెప్సియా, ఆకలి అస్సలు లేదు, డిస్పెప్సియా. నెక్స్ట్ హెపాటోస్ప్లీనోమెగాలి, లివర్ ఉంది, స్ప్లీన్ రెండు వాచి ఉన్నాయి, హెపాటోస్ప్లీనోమెగాలి. నెక్స్ట్ లియంట్రిక్ స్టూల్స్, లయంటరియా స్టూల్స్. లయంటరియా అంటే LIENTERIA, లయంటరియా అంటారు దాన్ని. అంటే ఏంటి అంటే మోషన్ లో అరగని, జీర్ణం కాకుండా అట్లాగే బయటికి రావడాన్ని, అటువంటి స్టూల్స్ ని లయంటరియా అంటారు. అంటే స్టూల్స్ కంటైన్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇంగ్లీష్ లో. అటువంటి స్టూల్స్ రావడాన్ని ముఖ్యమైన టిపికల్ పాయింట్ ఇందులో, ఈ డ్రగ్ లో. డిస్పెప్సియా విత్ వీక్నెస్, ఆకలి లేకపోవడం, విపరీతమైన నీరసం. మనకు ఈ డ్రగ్ ఈ మొదటి నుంచి ఇవ్వాలంటే ఈ మూడు ఇంపార్టెంట్. ఒకటేమో ఆకలి లేకపోవడం, రెండోదేమో లయంటరియా అంటే మోషన్ లో అరగని పదార్థాలు కనిపించడం, మూడు హెపాటోస్ప్లీనోమెగాలి అంటే లివర్ అండ్ స్ప్లీన్ రెండు వాచి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి మీద ఈ డ్రగ్ ఇస్తే చాలా మటుకు తగ్గిపోయింది. ఏం డ్రగ్ అది? ఏం మొదటి నుంచి చెప్పండి. క్యారికా పపాయ, మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ డ్రగ్ క్యారికా పపాయ. ఓకేనా? క్యారికా పపాయ తెలుగులో ఏమంటాం మనం? బొప్పాయి సార్. బొప్పాయి చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. యాక్చువల్గా మనకు ఈ బొప్పాయి మీద ప్రొవింగ్ చాలా జరగాలి, కారికా బొప్పాయి మీద చాలా ప్రొవింగ్ జరగాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా విరివిగా వాడతారు దీన్ని. మనకు వచ్చిన మెటీరియల్గా చాలా తక్కువ. దీన్ని డ్రగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంటారు. అంటే మన ఇప్పుడు ఎన్ని రకాలుగా వాడతారు. ఈవెన్ అబార్షన్ కావడానికి కూడా వాడతారు కదా పపాయ. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎందుకు తినొద్దు అంటారు పపాయని? అబార్షన్స్ అవుతున్నాయి ఇది కదా. అంటే అలాంటి వాటికి కూడా మందు పనిచేస్తుంది కదా అబార్షన్ కాకుండా. కారికా పపాయ ప్రొవింగ్స్ జరిగితే 100% రాలేదు సార్. పప్పాయ తింటే సార్ దీన్ని బొప్పాయి అంటే సరిపడిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చు సార్, చూసుకోండి. దాని ప్రొవింగ్స్ జరగాలి అంటున్నా. తింటే అయితే అని ఎక్కడుంది అని అన్నాడు. ఇనవను తినవను ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వమా. ఓకే, ఎవరైనా మెన్సెస్ రాకపోతే బొప్పాయి తింటే మెన్సెస్ అవుతాయి తెలుసా? మోషన్స్ కాదు, మెన్సెస్ రాకపోతే ఫ్రీ అయితే. కొందరు సార్ నాకు మలబద్ధకం ఉంది, బొప్పాయి తింటే మలబద్ధకం తగ్గిపోతుంది సార్ అని చాలా మంది చెప్తారు తెలుసా? మరి మోస్ట్ ఏమంటారు దాన్ని? లాక్సేటివ్ రెమెడీ. ఫస్ట్ రాసుకోండి, కారికా పైన హెడ్డింగ్ పెట్టుకోండి. CARICAPAPPAYA కారికా పపాయ. కామన్ నేమ్ ఏంటి? కామన్ నేమ్ ఏంటి కారికా పపాయకి? బొప్పాయి. బొప్పాయి బొప్పాయి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏంటి దీని కామన్ నేమ్? పాపెండ్ ట్రీ అంట. పాపెండ్ ట్రీ కామన్ నేమ్ రాసుకోండి. పాపెండ్ ట్రీ. చెల్లు నేమ్ కూడా కామన్ నేమ్ చెప్తా, రాసుకోండి. కామన్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి, మొదటి జర్సింగ్గా ఖచ్చితంగా ఉండాలి. చెల్లు నేమ్కి సెలాడిన్ కామన్ నేమ్. సెలాడిన్ ప్లాంట్, అది కూడా ప్లాంట్ కింగ్డమే. CELANDINE సెలాడిన్ ప్లాంట్ కింగ్డమ్. ఎందుకంటే మదర్ టించర్స్ కూడా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనకు ఎక్కువ మంది మదర్ టించర్స్ వాడేది ఎక్కువ ప్లాంట్ కింగ్డమ్ నుంచే వాడతాం, ఎనిమల్ కింగ్డమ్ నుంచి వాడడం. ఎందుకు? అవి విషయాలు కదా. అందుకని మదర్ టించర్స్ మనం వాడడం ఎక్కువ. ప్లాంట్ కింగ్డమ్ లో మదర్ టించర్సే వాడతాం. మనం వాడే మాక్సిమం 98.99% మొత్తం జస్టిస్ ఇవన్నీ కూడా ప్లాంట్ కింగ్డమ్లే.
బ్లాటా మళ్ళీ కాదు, బ్లాటా ఓరియంటలిస్ ఒకటి మాత్రం వేరే, బొద్దింక నుంచి తయారు చేస్తారు. ఓకే సరే. కారికా పపాయ నెక్స్ట్, మోస్ట్ కామన్లీ కల్టివేటెడ్ త్రూఅవుట్ ఇండియా కదా, మొత్తం ఇండియా మొత్తం కూడా తయారు చేస్తారు దీన్ని వాడతారు. అది దానికోసం నేను కారికా పపాయ ప్రొవిన్స్ జరగాలన్నది. ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా కారికా పపాయ ఆకుని నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళు తాగమంటారు, పొటెంటైజ్డ్ ఫామ్. అర్థమైందా? అట్లా కూడా పడుతుంది. లీవ్స్ ఆల్సో కంటైన్ ఆల్కలైడ్ కార్పైన్. ఎందుకు నీళ్ళలో పెట్టేసి ఆ నీళ్ళు తాగమంటారు ప్లేట్లెట్ పెరగడానికి? అందులో ఒక ఆల్కలైన్ ఉంటుంది. ఏ ఆల్కలైన్? కార్పైన్ ఆల్కలైన్ ఉంటుంది, రాసుకోండి. ఇట్ కంటైన్స్ అన్ ఆల్కలైన్ కాల్డ్ కార్పైన్ which is most useful to increase the platelets. Carpine, CARPAINE, carpine. కార్పైన్ ఆల్కలైన్ ఉంటుంది. ఆల్కలైన్ ఏం చేస్తుంది? నీకు ప్లేట్లెట్ కౌంట్స్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఆకుల్ని నీళ్ళలో నానబెట్టి 2 hours తర్వాత నీళ్ళు తాగిస్తారు, ఇంకా బాగా పనిచేస్తుంది. పపాయ ఇవ్వడం కన్నా ఆకులు ఇవ్వడం ఇంకా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, డ్రై ఫ్రూట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్. ఇంతకుముందు చెప్పును కదా, పపాయ తింటే మోషన్స్ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్, డిస్పెప్సియా, ఆకలి లేకపోవడం. ఇంతకుముందు చెప్పును కదా. బ్లీడింగ్ పైల్స్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కారికా పపాయ. ఇప్పుడు ఏమవుతుంది, కారికా పపాయ వేడి కదా, మనకు అని తెలుసు. ఏమండి మోషన్లో బ్లడ్ వస్తుంది, ఎందుకు అంటే మొన్న పపాయ ఎక్కువసార్లు తిన్నానండి, మా పొలంలో ఎవరో ఇచ్చినారో 4-5 కాయలు ఇస్తే రోజు ఒకటి తిన్నాము, అప్పటి నుంచి మోషన్లో బ్లడ్ పడుతుంది చాలా మంది చెప్తారు. అవునా లేదా? వాళ్ళకి కారికా పపాయ ఇస్తే బ్లీడింగ్ తగ్గిపోతుంది మొదటి నుంచి చెప్పండి. ఓకే, బ్లీడింగ్ ఫర్ రెక్టమ్, బ్లీడింగ్ పైల్స్. ఆ వేడికి సార్ ప్లేట్లెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదండి, కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ప్లేట్లెట్స్ గురించి చెప్పాను నేను. ఆకు అందులో పెట్టేసి ఆ వాటర్ ఇస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే పాయింట్ ఆల్రెడీ చెప్పాను నేను. ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, డ్రై ఫ్రూట్, పండు తినడం వల్ల మోషన్ ఫ్రీగా వస్తుంది. ఇంకోటి, అతిగా తినడం వల్ల మోషన్ నుంచి బ్లడ్ వస్తుంది. వాటి కూడా కారికా పపాయ ఎక్సలెంట్ రెమెడీ. ఈ పైన రాసుకోండి. ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ద బ్లీడింగ్ పైల్స్. బ్లీడింగ్ పైల్స్ లో మంచి రెమెడీ కారికా పపాయ మొదటి నుంచి. కాజిటివ్ కనుకనే అది. ఇప్పుడు అది క్రూడ్గా ఉన్నప్పుడు చేసింది, కొంచెం పొటెన్షియల్ ఉన్నప్పుడు అది తగ్గిస్తుంది. నెక్స్ట్, గ్రీన్ ఫ్రూట్ ఈజ్ లాక్సేటివ్ అండ్ డైయూరెటిక్. యూరిన్ ఫ్రీగా లేకపోతే గ్రీన్ ఫ్రూట్ కచ్చికాయ తింటే కూడా యూరిన్ ఫ్రీ అవుతుందంట, రాసుకోండి. గ్రీన్ ఫ్రూట్ అంటే ఇక్కడ ప్రొవిన్స్ 2 చేయాలా, గ్రీన్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్, లీవ్స్, కారికా పపాయ చాలా చేయాలి ప్రొవిన్స్. గ్రీన్ ఫ్రూట్ ఇస్ ద వర్క్స్ యాజ్ ఎ లాక్సేటివ్ అండ్ డయూరెటిక్. యూరిన్ ఫ్రీగా రావడానికి గ్రీన్ ఫ్రూట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ ఇండ్యూసెస్ అబార్షన్ వెన్ అప్లైడ్ లోకల్లీ టు ద మౌత్ ఆఫ్ ది యూట్రస్. అందుకే చాలా మంది ఇంకటికి ఏం చేసేవారు, మనం చూస్తాం కదా, ప్రెగ్నెన్సీ ఉంటే అబార్షన్ పోవడానికి వాళ్ళు శత్రువులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, సినిమాలో చూపిస్తారు కదా, పపాయ కట్ చేసి పెడితే కోడలికి తినమని చెప్తుంది ఆ సినిమాలో. ఎవరో వచ్చేది, ఏంది పపాయ తింటున్నాం, అబార్షన్ అవుతుంది వద్దు అని చెప్తారు మేడం ఆమె. అర్థమైందా? అట్లా. సో అందుకని అట్లా అబార్షన్ కావడానికి కూడా కారికా పపాయ పనిచేస్తుంది. అబార్షన్ అయ్యే కేసుల్లో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఏ సిమ్టమ్స్? ఆకలి లేకపోవడము, అర్థమైందా, మోషన్తో పాటు బ్లడ్గా రావడం, అబార్షన్ రావడం. ఇప్పుడు మీకు అబార్షన్ అయ్యే టెండెన్సీ ఉంది, బ్లీడింగ్ అవుతుందంటే బ్లడ్ మీద ఎంత పట్టున్నట్టు ఆ రెమెడీకి. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ యాంటీ హెమరేజిక్ రెమెడీ, రాసుకోండి. It is an important anti-hemorrhagic remedy. Bleeding per rectum, bleeding from piles,
and also important for the to check abortion. టు చెక్ అబార్షన్ ని కూడా కాపాడడానికి మదర్ టీచర్ వాడచ్చు మీరు. కాకపోతే ఈ సిమ్టమ్స్ ఉండాలి. ఏది? కడుపులో పిసకడం, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఆకలి లేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, కచ్చికాయ తింటే తల్లుల్లో పాలు బాగా వస్తాయంట. Unripe fruit made into curry is said to stimulate secretion of milk and is eaten by women who require it. పాలు సరిపోవట్లేదు, పాలు రావట్లేదు అంటే కాయతో వండి కూర తింటే కూడా బాగా పనిచేస్తుంది. సో మనకి పాలు రావడానికి కారికాయ కూడా మంచి మదర్ టీచర్, గుర్తుపెట్టుకో. కారికాయ మదర్ టీచర్ కూడా పాలు రావడానికి సరిపోతుంది. ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఆల్ఫా చెప్పుకున్నాం లేదా? లాక్టేషన్ మదర్కి కదా, లాక్టేషన్ మదర్కి ఆకలి పుట్టించి పాలు సరిపెట్టేట్టు చేస్తుంది కదా. అట్లా ఇది కూడా కారికాయ కూడా లాక్టేషన్ మదర్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది రింగ్ వార్మ్స్ అండ్ సోరియాసిస్ అండ్ రింగ్ వార్మ్. ఎందుకంటే ఇది చాలా పెద్ద రెమెడీ కావాలి, కానీ మనం వెదర్ ప్రూవింగ్స్ ఎక్కువ జరగలేదు. హెల్పింగ్ డైజెషన్ విత్ వెరీ వీక్ పేషెంట్స్. ఇండైజెషన్ వల్ల బాగా వీక్గా ఉంటే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఫీవర్స్లో కారికాయ చాలా బాగా పనిచేస్తుంది. ఫీవర్స్, ఇలాంటి ఫీవర్స్లో when the spleen is enlarged, it is the important remedy. When the spleen is enlarged, associated with the fevers, with enlarged liver enlargement, with dyspepsia, ఆకలి లేకపోవడం, with weakness and contains stool contains undigested food particles. ఇట్లా ఉంటే మీరు కారికాయ మదర్ టీచర్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. వచ్చిందండి మెట్రిమిడికి? మీకు సరిపోయిన మెట్రిమిడికి వచ్చిందా కారికాయ మదర్ టీచర్కి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. టిపికల్ సిమ్టమ్స్ అండ్ టిపికల్ సిమ్టమ్స్ రెండు కూడా రిపీట్ చేస్తాం. ఆకలి లేకపోవడం, ఆకలి లేకపోతే మీరు గుడ్డిగా కారికాయ చేయొచ్చండి, బాగా పనిచేస్తుంది. ఆల్ఫా ఇస్తాం, కారికాయ కూడా పనిచేస్తుంది. కారికాయ ఎప్పుడు పనిచేస్తుంది? స్టూల్స్లో ఏమైంది? అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉంటే గన్ షాట్గా పనిచేస్తుంది మదర్ టీచర్. స్టూల్స్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉండాలి. రెండోది, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది స్ప్లీన్ అండ్ లివర్లో ఉండి ఆకలి లేకపోవడం, దాంతోపాటు ఫీవర్స్ ఉంటే కూడా పనిచేస్తాం. మూడో పాయింట్ ఏంటంటే, పైల్స్లో కానీ మోషన్లో కానీ ఇక్కడ విపరీతమైన బ్లీడింగ్గా ఉంటుంది. ఓకే, మూడో పాయింట్. అబార్షన్స్, టు చెక్ అబార్షన్స్, బ్లీడింగ్లో ఉండి ఆకలి లేకపోవడం ఉంటే కూడా ఇది పనిచేస్తుంది. నాలుగోది, మలబద్ధకంలో కూడా ఇది చాలా మంచి మందు. కారికాయ మదర్ టీచర్ డైలీ 10 drops 10 ml వాటర్లో వేసి రోజు 5-6 సార్లు తీసుకోవచ్చు, 3-4 సార్లు తీసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట కారికాయ ఇంపార్టెంట్ మెటీరియల్. సార్ సార్, ఇప్పుడు ఇక్కడ వాళ్ళది శరీర తత్వం వేడిగా కానీ లేకపోతే చల్లగా ఉండే వాళ్ళకి అలా ఏమన్నా చూడాల్సి వస్తుంది? వేడి శరీరతత్వం వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కారికాయ ఫ్రూట్ వేడి అంటారు దాన్ని. యాక్చువల్గా కారికాయ వేడి చేస్తుందని చాలా మంది తినరు, తెలుసా? అట్లా వేడి చేసే పండు అది. అవును సార్, అందుకే అడుగుతుంది. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెల్డోనియం అండ్ కారికాయ డౌట్ లేదంటేనే ఇంకో 5 minutes ఉంది, 4 minutes ఉంది. మీకు డౌట్స్ ఏముంటే ఐ విల్ ట్రై టు క్లారిఫై.
ఎందుకంటే మళ్ళీ మదర్ టించర్స్ బదులుగా సిక్స్ పొటాషియం వాడవచ్చు సార్. మళ్ళీ దానికి మెటీరియల్ కావాలి సార్. అంటే దానికి కూడా ఇవే లక్షణాలు ఉంటాయి కదా సాధారణంగా. అంటే మనం ఆల్రెడీ మెయిన్ రెమెడీ ఏదైనా ఇచ్చుంటే ఆ మెడిసిన్ ఆ రెమెడీలో వెళ్తాం కదా అట్లా. అంటే ఇది ఇన్ అడిషన్ టు ది మెయిన్ రెమెడీ కాబట్టి ఇట్ ఈస్ సప్లిమెంట్స్ అనే అంటే ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ క్లాస్, ట్యూస్డే క్లాస్, మదర్ టించర్స్, ఇన్ ది నేమ్ ఆఫ్ మదర్ టించర్స్ వీఆర్ స్టడీయింగ్ సప్లిమెంట్స్ ఓన్లీ. ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరికి డౌట్ ఉన్నాయా? సరే ఓకే. ఇప్పుడు ఎక్కువగా మటుకు మా సైడ్ ఎక్కువ ఈ వామిటింగ్స్, మోషన్స్, మిడ్ డే అగ్రవేషన్ ఉండి టంగ్ వైట్ కోటెడ్ ఉన్నాయి. యాంటీమార్స్లో బాగా తగ్గుతున్నాయండి, చాలా బాగా తగ్గుతున్నాయి. విపరీతమైన వికారం, దగ్గు పడుకుంటే ఎక్కువ అవుతున్నాయి. యాంటీమార్స్ 200 ఇస్తే చాలా బాగా తగ్గుతున్నాయి. రెండోది ఎపిడమిక్లో వచ్చేవి మా సైడ్ వచ్చేవి క్రోనాటిక్ చేసి చెప్పాను. ఆర్సిగాబ్లం కూడా పనిచేస్తుంది. ఆర్సిగాబ్లంలో రెస్ట్లెస్నెస్ విపరీతంగా ఉంటుంది, మత్తు కన్నా విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన చికెన్గన్యా ఫీవర్స్ ఉన్నాయి. చికెన్గన్యా ఫీవర్స్లో కూడా మిడ్ డే అగ్రవేషన్ ఉండి విపరీతమైన జ్వరం 104, 105 ఫీవర్ ఉండి దాహం కొంచెం ఉన్నాయి, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటే 101, 102 ఉంటేనేమో ఆర్సిగాబ్లం ఇస్తే బాగా తగ్గుతుంది. 105, 106 ఉంటేనేమో ఆర్సిగాబ్లం 1 ఇవ్వండి, చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి చికెన్గన్యాలో కూడా. ఏదో 1-2 కేసులు మాత్రం ఇప్టోరియం ఫర్ఫ్ మార్నింగ్ 9 o'clock 7 o'clock నుంచి 9 o'clock విపరీతమైన అంటారు బాగున్నారు సార్, లేచినప్పుడు బాగానే ఉన్నాడు. 7 to 9 విపరీతమైన నొప్పులు వచ్చినాయి, పడుకుంటే హాయిగా ఉంది, దాహం విపరీతంగా ఉంది అంటే ఇప్టోరియం ఫర్ఫ్ 200 ఇస్తే చాలా బాగా తగ్గుతున్నాయి. ఇప్పుడు చికెన్గన్యా ఫీవర్స్ కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ ఏవైనా భయపడాల్సిన అవసరం లేదండి. బట్ యూ షుడ్ స్టిక్ ద సార్ రూల్స్. చెప్పండి, డౌట్ అడగండి. నేను రామకృష్ణ సార్. ఈ చికెన్ గురియా ఇంగ్లీష్ మందులు వాడేసి జ్వరం తగ్గాక కీళ్ళ నొప్పులు విపరీతంగా ఉండిపోయి వస్తున్నారు సార్. మరి ఎట్లా? అలాంటి అదే గురుగారిని అడుగుతున్నాం సార్. అయితే వాళ్ళకి ఏం చెప్పాలంటే, సార్ మీరు ఫీవర్తో వచ్చినప్పుడు తగ్గి చాలా ఫాస్ట్గా తగ్గేవి, ఇప్పుడు ఫీవర్ తగ్గిన తర్వాత వచ్చినారు కనుక కొంచెం టైం పడుతుంది, అయినా సరే అవి ఇస్తానని చెప్పేసి ఏం చేయాలి అంటే, అప్పుడు ఫస్ట్ ఫీవర్ వచ్చే ముందు ఏ సిమ్టమ్ టోటాలిటీ ఉందో ఆ సిమ్టమ్ టోటాలిటీ తీసుకోవాలి. అప్పుడు ఫీవర్ సరే ఇప్పుడైతే ఫీవర్ తగ్గింది కదా, నొప్పులతో ఉన్నారు కదా అని ఏం అడగాలి అంటే, ఫస్ట్ మీకు ఫీవర్ వచ్చినప్పుడు అప్పుడు ఏ సిమ్టమ్స్ వచ్చాయి, మిడ్ డే వచ్చిందా, అప్పుడే ఆర్సిగాబ్లం రావచ్చు. ఉదయం 9 o'clock 7 o'clock వచ్చిందా, ఎపిటోరియం ఫర్ఫ్ రావచ్చు. 9 o'clock ఉన్నాయి కొన్ని ఫీవర్స్, ఇప్పుడు 9 o'clock ఫీవర్స్ వస్తున్నాయి. బ్రయోనియా రావచ్చు, బ్రయోనియాతో కూడా బాగా తగ్గుతున్నాయి కొన్ని చికెన్గన్యాలు. డెంగ్యూలు కూడా విపరీతమైన హెడేక్ ఉంటుంది. జెల్సీమియం తక్కువ వస్తున్నాయి. అయితే అట్లా ఫస్ట్ టైం ఫీవర్ ఉన్నప్పుడు వస్తే మనం ఏం చేస్తాం సార్? రోస్టాక్స్ కూడా ఇండికేట్ అవుతుంది సార్. రోస్టాక్స్ కూడా ఇండికేట్ అవుతుంది మా ఏరియాలో తక్కువ. సరే, అయితే అట్లా ఫస్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలి. రెండోది ఇప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కూడా కొంచెం అవసరం ఉంటే దానికి కోరిలేట్ చేసుకోవచ్చు. ఎట్లా సార్? నొప్పులు ఏం చేస్తే ఎక్కువ అవుతున్నాయి, ఏం చేస్తే తక్కువ అవుతున్నాయి, ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఎప్పుడు తక్కువ అవుతున్నాయి, ఈ పాయింట్ అన్ని దాన్ని కూడా కలుపుకొని మందిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే మోస్ట్లీ 1M ఇవ్వాలి, సింగిల్ డోస్ 1M ఇచ్చేస్తే అంటే 200 మామూలుగా ఫీవర్ అప్పుడు హై వచ్చింది అనుకోండి, అప్పుడు ఫీవర్ వచ్చి బాగా విపరీతమైన నొప్పులు ఉంటే 1M ఇచ్చి వదిలేయండి. ఒక 10 daysకి 1 week 10 daysకి తగ్గిపోతాయి. రిపీట్ చేయకండి ఇంకా. సత్యారాం గారు ఓకేనా? రామకృష్ణ గారు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డెంగ్యూలో తగ్గిపోయిన తర్వాత జాయింట్ అన్ని కూడా వాస్తున్నాయి సార్, వాచిన వేళ ఉండిపోతున్నాయి తగ్గట్టు. డెంగ్యూలో జాయింట్స్ వాచి అలా ఉండిపోతున్నాయి, తగ్గట్లేదు. అదే సార్, ఏమి ఇవ్వాలి సార్? టైం మొడాలిటీ తీసుకోండి, టైం మొడాలిటీ తీసుకొని కరెక్ట్ డ్రగ్ ఇవ్వండి. మదర్ టించర్ కావాలంటే హైమోజా మదర్ టించర్ తీసుకోండి. హైమోజా మదర్ టించర్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళకి.
హైమోసా మదర్ టించర్ కానీ కాల్మియా మదర్ టించర్ అంటే ఫ్లీటింగ్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఉంటే కాల్మియా మదర్ టించరు, చిన్న చిన్న జాయింట్స్ లో ఉంటేనేమో యాక్టియా స్పికాటా మదర్ టించర్, యాక్టియా స్పికాటా మదర్ టించర్ ఇవి వాడుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకోరు అడిగారు శివకుమార్ గారు. నెక్స్ట్ క్లాస్ సార్ ఈ పెయిన్స్ తో సంబంధించిన మదర్ టీచర్ చెప్తాను గురుగారు శివకుమార్ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివకుమార్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇది ఇంతవరకు క్రోటాండికి ఎప్పుడు కూడా మోషన్స్ వరకు ఆగిపోయేవాళ్ళం సార్. డిఫరెంట్ యాంగిల్ చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాఫ్ కి మిడ్ నైట్ కాఫ్ కూడా బాగుంటుందని మీరు చెప్పారు కదా. అవును సార్. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర గారు నమస్తే. అయ్యా హైమోసా మదర్ టీచర్ ఎక్కడ కనపడలేదు సార్. హైమోసా మెడిసిన్ దొరుకుతుంది మీకు, దొరుకుతుంది హైమోసా మెడిసిన్ ఎక్కడ ఉందో కనపడతారు. దొరుకుతుంది సార్, తీసుకోండి, నేను తీసుకున్నా కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. మదర్ టీచర్ దొరుకుతుందండి, ఎక్కడ ఉందో తెలియట్లేదండి. ఏంటండి? మదర్ టీచర్ దొరుకుతుంది కానీ మెటీరియల్ మెడికా ఎక్కడ ఉంది? మెటీరియల్ మెడికా చదవాలి సార్. నేనైతే ఎక్కడో చదివాను, నేను చదువుకునే తీసుకున్నాను. ఎక్కడ ఉందో కొంచెం చెప్పండి సార్. చూడండి అందులో బోరిక్ లో చూడండి, క్లార్క్ లో చూడండి. ఏం సార్? హేమంత్ గారు మిరాకిల్స్ ఆఫ్ మదర్ టీచర్ లో ఉంది. మిరాకిల్స్ ఆఫ్ మదర్ టీచర్స్ లో ఉందండి, చూడండి సార్. ఓకే, ఇది మిరాకిల్స్ ఆఫ్ మదర్ టీచర్ బుక్ ఇది. సరే సార్, అలాగే చూస్తాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శోమస్తే నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. చెప్పండి అంజని గారు. సార్ నమస్తే సార్. మీరు చెప్పాక ఫీవర్ కేసులు వచ్చినాయి సార్, 4 కేసులు. శ్రీనివెల్ వస్తే వాళ్ళకి ఒక బాబుకేమో డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్, 8 years. మిగతా వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వచ్చినాయి. మీరు చెప్పినట్టే ఎపటోరియం, ఆర్సాల్పూర్ అటాక్స్ వాళ్ళ 4గురికి డిఫరెంట్ గా ఇండికేట్ అయింది సార్. బాబుకి అయితే జెల్సిమియం తగ్గింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పాక డిఫరెన్సియేషన్ చూసుకొని వేసాను సార్. వితౌట్ పారాసెటమాల్ బాగా తగ్గింది సార్. పారాసెటమాల్ లేకపోతే బాగా తగ్గుతాయి. గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి. కీప్ ఇట్ అప్ మేడం, అటాచ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.